హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు మనం ప్రాక్టికల్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ వచ్చేసి హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి మనం. సో అది ఎలా ప్రింట్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హలో వరల్డ్. సో ప్రింట్ హలో వరల్డ్ అని కొడుతున్నాము. ఇక్కడ మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఎందుకు? ప్రింట్ ఫంక్షన్ అనేది ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలనుకుంటున్నాము? హలో వరల్డ్ రావాలనుకుంటున్నాము. సో అది హలో వరల్డ్ ప్రింట్ కావడానికి, మనకి అది అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి మనం ఏ ఫంక్షన్ని యూజ్ చేస్తాము? ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సో ఎందుకు హలో వరల్డ్లో స్ట్రింగ్స్ ఇచ్చారు? మరి స్ట్రింగ్స్ ఎందుకు రాయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇంకొక మనిషికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అలానే ఒక యూజర్ ఒక కంపైలర్తో కంపైలర్ పైథాన్కి అర్థం కావాలి అంటే మనకి ఈ స్ట్రింగ్స్లో ఎప్పుడైతే ఇస్తామో ఓకే ఇది డిస్ప్లే చేయాలనుకుంటున్నారు వాళ్ళు అని దానికి అర్థమవుతుంది. అందుకే మనము స్ట్రింగ్స్ అనేటివి యూజ్ చేస్తాం. స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇంకో ఇవి. ఓకే, తర్వాత ఓపెన్ పారెంథసిస్, క్లోజ్ పారెంథసిస్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హలో వరల్డ్ ప్రోగ్రాంలో మనకి అవుట్పుట్ హలో వరల్డ్ అని వచ్చింది. సో అవుట్పుట్ ఏం డిస్ప్లే అయింది స్క్రీన్ పైన? హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. సో పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ కంప్లీటెడ్. నెక్స్ట్ యూజర్ ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ అంటే హలోకి నేమ్ అలా ఇవ్వాలి అనుకుంటే ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి యూజర్ ఇన్పుట్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో మనం ఇక్కడ నేమ్ ఇచ్చాము, ఇన్పుట్ ఇచ్చాము, ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాము. సో అప్పుడు మరి మీకు ఇక్కడ డౌట్ రావాలి, మ్యామ్ ఇప్పుడు ఇది స్ట్రింగ్స్లో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అనే ప్రింట్ అవుతుందా అంటే అఫ్కోర్స్ అది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రింట్ అని ఇవ్వలేమో అప్పుడు అది ఇవ్వదు. ఇక్కడ మనం ఇన్పుట్ అని ఇచ్చాము, ప్రింట్ అని ఇవ్వలేదు. ప్రింట్ అని ఏది ఇచ్చాము? హలో కామా నేమ్ ఇచ్చాము. ఓకే, ఇన్పుట్ ఫంక్షన్ అనేది డేటా తీసుకుంటుంది యూజర్ నుంచి. నేమ్ అనేది వేరియబుల్ అంటే ఏమని చెప్పాను? ఒక కంటైనర్ లాగా యాక్ట్ చేస్తుంది ఒక వాల్యూని స్టోర్ చేయడానికి. మన నేమ్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? నేమ్ అనే వేరియబుల్ను సేవ్ చేసుకుంటుంది కదా. సో అది నేమ్ ఇప్పుడు ఏమైంది? వేరియబుల్ అయింది. సో ఈజ్ ఈక్వల్ టు అనేది ఏం ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్ మనం ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాము? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అక్షయ, ఆ విధంగా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ వేరియబుల్స్కి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాము. A ఈజ్ ఈక్వల్ టు 10, B ఈజ్ ఈక్వల్ టు 20, ప్రింట్ A ప్లస్ B అని అడుగుతున్నాను. A 10 వాల్యూ, Bలో 20 ఉంది వాల్యూ. నేను ఇప్పుడు ప్రింట్ A ప్లస్ B, ఇక్కడ నేను సమ్ చేయాలనుకుంటున్నా, అంటే అడిషన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అవుట్పుట్ నాకు 30 రావాలి. 10 ప్లస్ 20 ఎంత? 30. అవుట్పుట్ మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 30 వస్తుంది. ఓకే, ప్లస్ అనేది మనకి ఏ ఆపరేటర్? అడిషన్ ఆపరేటర్. ఏ ఆపరేటర్? అర్థమెటిక్ ఆపరేటర్ కిందకు వచ్చేస్తుంది అది. వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి? ఏ అండ్ బి. సో 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అయ్యింది, 20 అనే వాల్యూ బిలో స్టోర్ అయింది. ఓకే, ఇది వేరియబుల్ యొక్క ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అంటే, కోడ్ రాసేటప్పుడు మనం క్లియర్గా కోడ్ రాయాలి. మెల్లిగా రాసినా పర్వాలేదు, టైం తీసుకొని ప్రాపర్గా రాయడానికి చూడాలి. మనం ఎలాంటి మిస్టేక్స్ అనేటివి చేయకూడదు. ఓకే, అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు.
ఏదైతే ఈచ్ కోడ్, ఒక్కొక్క కోడ్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఈ లైన్ ఇలా ప్రింట్, సో అవుట్పుట్ని డిస్ప్లే కావడానికి ఇక్కడ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, అక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు ఇచ్చాను, ప్లస్ ఆపరేటర్ ఎందుకు ఇచ్చాను అని చెప్పి అండర్స్టాండ్ చేసుకోవాలి. డైలీ ప్రాక్టీస్ చేయాలి మనం కోడ్ రాయడం. ఓకే, అప్పుడు మనకి కోడ్ ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు టాస్క్ ఏంటి అంటే, మీరు ఒక పైథాన్ అప్లికేషన్ చెప్తాను, ఆ పైథాన్ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్ బాక్స్లో చెప్పించేసి పెడతాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అండ్ వేరియబుల్స్ కంటెంట్ ప్రోగ్రామ్ రాయండి. ఓకే, మీకు ఒకవేళ రాకపోతే కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.